నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలోని బద్వేలు ప్రాంతంలో పర్యటించిన సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తుఫాను ప్రభావంతో నీట మునిగిన పొలాలు, లోతట్టు ప్రాంతాల ప్రజల ఇళ్లు తదితర ప్రాంతాలను స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులను ఆదేశించి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఇతర ఇబ్బందులు లేకుండా ఆదుకోవడంతో వారికి భరోసానిస్తూ బొబ్బేపల్లి సురేష్ నాయుడు పలు ప్రాంతాలను సందర్శించి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకుండా ఈ ప్రాంతాలను అభివృద్ధికి దూరంగా ఉంచిందని, నేడు స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహాయ సహకారాలతో వీలైనంత వరకు త్వరలో అభివృద్ధి చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, సందీప్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. గత 3 రోజుల నుంచి దిత్తా తుఫాను దాని యొక్క విశ్వరూపాన్ని చూపించి ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి, రహదారులు లేక పంట పొలాలన్నీ కూడా మునిగిపోయి, నార్లు మునిగిపోయి, రైతులు కూడా అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితి. నిజంగా దాని విశ్వరూపం మా మీద, మా నియోజకవర్గం మీద, మా జిల్లా మీద చూపించిందని చాలా బాధేసిన పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం రైతులందరినీ కూడా ఆదుకుంటుంది. అదేవిధంగా ఏదైతే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. స్థానికంగా 117 పంచాయతీల్లో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా వాళ్ళకి తోచిన విధంగా అన్ని విధాలా కూడా ప్రజలని, పేదలని, గిరిజనులను అందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటుంది. ఇలాంటి తుఫాన్లు ఎన్ని వచ్చినా సరే ఎదుర్కొని అండగా నిలబడి ప్రజలను కూడా కాపాడుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఏదైతే మనుబోలు మండలంలో బద్వేలుకి వెళ్ళేటువంటి రోడ్డు మార్గం గుండా వచ్చే మీడకు వచ్చిన తర్వాత చూస్తే సముద్రాన్ని తలపించే విధంగా ఈ యొక్క పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాకపోక్కలేదు. ఏదైనా అత్యవసరం అయితే ట్రాక్టర్ల ద్వారా కూడా జనాలను బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వం చేసి చూపిస్తుంది, మాటల ప్రభుత్వం కాదనేటువంటి విషయం కూడా స్పష్టమైంది. అదేవిధంగా ఏదైతే వైసీపీ నాయకులు ఇంకా కూడా పేలుతూ ఉన్నారు, మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, వీలైతే సహాయం చేయండి, ప్రజలను ఆదుకోండి, పేదలను ఆదుకోండి. మీరు దోచుకున్న దాంట్లో 10 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ ఆకలి తీర్చండి తప్ప అబాక్కలు, చెవాక్కలు పేలబాకండి అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, శవ రాజకీయాలు చేయబాకండి. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలను ఆదుకునే విధంగా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా పనిచేయాలి తప్ప శవ రాజకీయాలు చేయబాకండి, ఆపేయండి.